ఇక్కడ ప్రధానంగా మన ముందుండే 9 అంశాలు. ఒకటి హోదా కానివ్వండి, పోలవరం కానివ్వండి, రెవెన్యూ లోటు కానివ్వండి, లేకపోతే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కానివ్వండి, 7 వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, లేకపోతే దుగ్గరాజపట్నం పోర్ట్ కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, లేకపోతే రాజధానికి ఆర్థిక సహాయం కానివ్వండి, రెవెన్యూ లోటు పోర్చడం కానివ్వండి, ఇవన్నీ నవగ్రహాల్లాగా 9 సమస్యలు 9కి చేస్తా ఉన్నారు. సరే, వాటిపైన మన మిత్రులు చాలా చాలా చెప్పారు. కొందరు చక్కగా డ్రామాటిక్గా మాట్లాడిన సినిమా నటుల కంటే అద్భుతంగా మాట్లాడడం జరిగింది. చక్కగా వాయిస్ ఓవర్కి వెళ్ళి ఇవ్వచ్చు. అలాగే ఇంకా సందులు సమావేశాల ప్రాసలు ఎత్తులతో కూడా మాట్లాడారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, మా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత స్పష్టంగా ప్రత్యేక హోదాతో పాటు మిగతా అంశాలపైన చట్టాన్ని అమలు చేయాలని చెప్పి సంజీవని కాదని ఎందుకు చెప్పారు? నేను వస్తా, అన్నిటికీ వస్తా, నీకు ఓపుకుంటే. ఇప్పుడు వారం రోజుల్లో ఒక రోజు మీద మాట్లాడుకున్నట్టు మైక్ చంద్రబాబు నాయుడు గారిది అయింది కాదు, రవి గారిది కాదు, సినిమా స్థాయి చంద్రబాబు నాయుడు గారిది. మాట్లాడిన ఎవరెక్కడ సినిమా స్థాయిలో బాధతో మాట్లాడారు. ఏం నీ బాధ? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, నోటికి వచ్చినట్టు? ఏం నీ బాధ? మా బాధ లేదా? అందరూ సార్ కూర్చోవాలి మీరు కూర్చోండి. కాదు, మీరు ఎంతసేపు ఓపికగా కూర్చున్నారు, కూర్చోవాలి. మీరు నెక్స్ట్ మాట్లాడుతుంది కదా, దయచేసి ప్లీజ్. కాదు కూర్చోండి దయచేసి. ఇది పొలిటికల్ డిస్కషన్ కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి. రమేష్ గారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మాట్లాడిన రమేష్ గారు ప్లీజ్. రమేష్ గారు ప్లీజ్, నేను చెప్తా. రమేష్ గారు సార్ ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం దయచేసి మన విషయంలోకి వస్తున్నా. కామెంట్స్ వద్దు, వినండి. పొలిటికల్ కామెంట్స్ వద్దు ప్లీజ్. సార్ కూర్చోవాలి. గాంధీ సార్ కూర్చోవాలి. మీరు కూర్చోండి ప్లీజ్. నేను చెప్తున్నా కూర్చోవాలి. ఋషి గారు, రావు గారు కేపీ రావు గారు మీరు కూర్చోండి ప్లీజ్. నేను చెప్పాను, దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ డిబేట్. రావు గారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి. ప్లీజ్ కూర్చోవాలి. రావు గారు రమేష్ గారు, మనం స్టూడియోలో చేసుకునే పొలిటికల్ డిస్కషన్ లో వద్దు. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ రమేష్ గారు ఇంటరప్ట్ అవ్వద్దు. రమేష్ గారు ఇంటరప్ట్ అవ్వద్దు. రవి గారు చెప్పేది బాతోనే కూర్చోండి. ఎవరు చెప్పినా బాధ. రమేష్ గారు నేను చెప్పేది ఒకటి, అందరూ చెప్పేది బాధతోనే, సినిమా స్థాయిలో కాదు, సినిమాలో కాదు. అందరూ బాధ, ఇది అందరూ ఆవేదనే. ఏదో బాధలాగా మాదేదో సినిమా స్థాయి లాగా మాట్లాడటం కరెక్ట్ కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు, అధికార పక్షంగా ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు ఆ విషయం రవి గారు చెబుతుండే అంతసేపు విన్నాం కదా. రమేష్ సార్ స్పష్టంగా ఋషి గారు, భాస్కర్ గారు మా చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే సుజనా చౌదరి గారిని, లేకపోతే వెంకయ్య నాయుడు గారిని వ్యక్తిగతంగా చాలా చాలా దోషణలు చేశారు. మేము వాటికి ఏం మాట్లాడలేదు, విని సహించాం. కనీసం వాళ్ళు చేసిన ఆరోపణలు కూడా జవాబు ఎదురు వినే ఓపిక లేకపోతే, ఇలా రక్తహీనత కలిగిన వాళ్ళతో, కనీసం ప్రజల్లో డిపాజిట్లు రాని వాళ్ళతో, ఎవరైతే తల్లిని హత్య చేసినటువంటి హంతకులతో కూర్చోబెట్టి మమ్మల్ని మాట్లాడినిచ్చేటప్పుడు వాళ్ళు చెప్పే ప్రతి అంశానికి జవాబు చెప్పడానికి మా దగ్గర ఉంది. మేము ఈ పార్లమెంటుని ప్రత్యేక హోదా కావాలి, మిగతా 9 యొక్క హామీల పైన పార్లమెంట్ చట్టంలో ఉండట్లేదు, విభజన చట్టంలో ఉండట్లేదు, లేకపోతే మాజీ ప్రధానమంత్రి గారు ఇచ్చిన హామీలని అన్నిటినీ అమలుపరచాలని ప్రస్తుత పార్లమెంటుని స్తంభింపజేసింది ఎవరో? మా తెలుగుదేశం ఎంపీలు కాదా?
కొట్టు, చప్పట్లు కొట్టాలి నువ్వు కొడితే నీకు పాపం. చప్పట్లు కొట్టారా? పిల్లోడు కొట్టి చప్పట్లు కొట్టారు. కబుర్లు చెప్తాడు. నీవు నీ పార్టీ చేసినటువంటి పాపాలకి పాపాల నుంచి విముక్తి పొందుకో. సాధిస్తావా లేదా? ప్రమాణం చేయి. సాధిస్తావా లేదా? చంద్రబాబు నాయుడు కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకో. పాప విముక్తి జరుగుతుంది. చెప్పండి, సిగ్గుమాల మాట్లాడద్దు. ప్రత్యేక హోదా కావాలా వద్దా, సాధిస్తావా లేదా? నువ్వేమో ఆటలో అరిచిపోయి 2 పాయింట్లు. We cannot dictate him. అది కరెక్ట్ కాదు. కాదు 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 వినండి, మాట్లాడనివ్వండి. రాజేంద్ర ప్రసాద్ గారు పార్లమెంట్ ని ఆయన స్తంభింపజేశాం. రైట్ రైట్. మా ఎంపీలు పార్లమెంట్ లో ధర్నా చేశారు. మహాత్మా గాంధీ విగ్రహం కాడ ధర్నా చేశారు. 30 ప్లీజ్ వారు ఏంటన్నా రాజేంద్ర ప్రసాద్ గారు ఎవళ్ళమ్మా మీరు? ఎవళ్ళమ్మా మీరు? చెబితే నేను 100 మందిని పెట్టేవాడిని, మీరు 10 మంది. 100 మంది నా వెనకాల ఉండి అరిచేవాళ్ళు. ఎందుకు? ప్లీజ్ కీప్ క్వైట్, కీప్ క్వైట్. యు కంట్రోల్ దెమ్. భాస్కర్ గారు ప్లీజ్ కంట్రోల్ దెమ్. ఇప్పటికిప్పుడు కౌరంపిస్తే మా వాళ్ళు 1000 మంది వస్తారు తెలుగుదేశం వాళ్ళు. ఏ శేఖర్ నువ్వు వినప్పా, మరేంది అది? ఏదో వాళ్ళే ఏదో చేస్తున్నట్టు వినండి. భాస్కర్ గారు 33 రమేష్ గారు అది వదలండి. అది కాదు, అది పద్ధతి కాదు. ప్రత్యేక హోదా సాధించాలంటే దయచేసి రమేష్ గారు దెయ్యాలు వేదాలు వాళ్ళు 1,00,000 కోట్లు దోచేసి జైల్లో చంద్రబాబు ఈ దోపిడీ పార్టీ దొంగల పార్టీ దొంగ. ఈ దొంగల పార్టీ వాళ్ళు వచ్చి చెప్తారు చంద్రబాబు చంద్రబాబు దొంగ. అసలు నీకేమైనా అధికారం ఉందా? నోరు మూసుకుని చంద్రబాబు దొంగ. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ రావు గారు ఒక పదే చెప్తూ ఉన్నాను. ఇది విధానం కాదు, ఇది కరెక్ట్ కాదు. రమేష్ బాగాలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు సిచ్యుయేషన్ చూసారా? దయచేసి పొలిటికల్ కామెంట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా 33 సార్లు కేపీ 33 సార్లు మా ఎవడగా ఎందుకు అరుచుకుంటావు? అట్లా ఆగు, నువ్వు ఆగు. నీకంటే ఇక బాబు ఎవడమ్మా నువ్వు? నీకంటే పెద్ద నాయకుడు అంబటి రాంబాబు గారు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. నీకెందుకు ఎగిరి పడతావు? నిశ్శబ్దం ఆగు. ఆగండి ప్లీజ్. రైట్ కేపీ కూర్చోండి. రైట్. రాజేంద్ర ప్రసాద్ గారు దయచేసి మీరు ఒక రాజకీయ విమర్శ చేస్తే మళ్ళీ అవతల నుంచి రాజకీయ విమర్శ వస్తాయి. దానికోసమా మనం పెట్టుకున్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రత్యేక హోదా గురించి ప్రధానమంత్రి గారి దగ్గరకు వెళ్లి చాలా సీరియస్ గా చాలా గట్టిగా మా చంద్రబాబు నాయుడు గారు అడగటం జరిగింది. మా మంత్రులు ఎంపీలు కూడా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాజీనామా చేసేస్తాం, వెంటుక ప్రాయంతో ఈ పదవుల్ని వదులుకుంటాం అని స్పష్టంగా చెప్పినటువంటి పార్టీ మా తెలుగుదేశం పార్టీ. మా తెలుగుదేశం పార్టీ మా తెలుగు ప్రజలకి, మన తెలుగు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటికి వచ్చేయటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మిత్ర పక్షాన్ని కూడా వదులుకుంటానికి, ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి మా తెలుగుదేశం పార్టీ, మా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉండాలి. తగిన సమయంలో ఎవడా నీకంటే ఇదిగో రాంబాబు ఎవడో ఎందుకే మాట్లాడతావు? ఎందుకే అరుచుకుంటావు? నువ్వు అరుచుకున్న టీవీలో చూపెట్టరు నిన్ను. ఒకటి రాంబాబు గారు, మేము మాకంటే
మాకంటే ఈ రాష్ట్ర ప్రజలకి కన్సర్న్ ఉండేవాళ్ళు ఇంకొకళ్ళు లేరు. పెద్దలు రవి గారు చెప్పారు, ఎస్ రక్తం మరుగుతోంది, దానికి తగ్గ విధంగానే మేము కేంద్రంతో పోరాడుతున్నాం. రక్తం పలుసుగా ఉంటేనే మనిషి బతుకుతాడండి, అది ఆరోగ్యానికి చిహ్నం. రక్తహీనత కలిగిన వాళ్ళని, రక్తం గడ్డ కట్టుకుని పోయిన వాళ్ళని ఎక్కడ ఎమ్మడి పెట్టుకుని తీసుకుని వెళతాం? ఈ హత్యలకి, ఈ పాపాలకి, ఈ రాష్ట్రం కారణమైనటువంటి వాళ్ళని ఎలా తీసుకుని వెళతాం? అదే మీకే మాట్లాడటం రాదు, అతను మాట్లాడటం రాదు, వేస్ట్ ఫెలో, అతను మాట్లాడటం రాదు, మీరు మాట్లాడటం అసలు రాదు. మా రామకృష్ణ గారు అడిగారు, సిపిఐ రామకృష్ణ గారు అడిగారు, మీరు బయటికి వచ్చేయండి, బయటికి వచ్చేయండి అని. బయటికి వచ్చేయండి, బయటకు వచ్చేయండి అన్నారు. మేం బయటికి రావడానికి సిద్ధంగా ఉండాం. బయటికి వచ్చేదానికంటే పెద్ద ఎత్తునే ఇప్పుడు ఉద్యమం నడుపుతున్నాం. మేం బయటకు వస్తే వాళ్ళు లోపలికి వెళదామని చూస్తున్నాం. తగిన సమయంలో తగిన నిర్ణయం మా తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరుగుతుంది. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఈ లోపుగా ఎవరికి తోసిన విధంగా వాళ్ళు చేయండి, ఉద్యమాలు చేయండి. మా బాధ ఏంటి? మేము మిత్రపక్షం, మిత్ర ధర్మాన్ని పాటించి మిత్ర స్థాయిని మించి మేము మాట్లాడుతున్నాం. ప్రతిపక్షం ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదు? మీ సిబిఐ కేసులు తెరదొడతారనా? మిమ్మల్ని తీసుకెళ్లి మళ్ళీ జైల్లో కుక్కుతారనా? ఏంటి మీకు భయం? ఇంటి ముందు మా చలసాని శ్రీనివాస్ గారు ధర్నా చేశాడు, మీ జగన్ వెళ్ళి ఎందుకు చేయడయా? మోడీ ఇంటి ముందు ధర్నా. జంతర్ మంతర్ చెట్లు మాటం చాటు ఉంటాడు, ఆంధ్ర గల్లీల్లో తిరుగుతానంటాడు. అలాగే ఇంకొకటి ఫైనల్ గా నేను చెప్పేది, ఇందాక దాకా అడిగారు, నేను చెప్తా ఫైనల్ గా. చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చెప్పారు, అనా విన్నాడు భాస్కర్ గారు, అన్నిటికీ ఇంతమందిని మాట్లాడించి మమ్మల్ని కేకలేయించి మేము చెప్పాలి కదా అన్నిటికీ జాబులు. మీరు అలా అనొద్దు, మీ పార్టీలో మా టైం షేర్ ఉంటుంది. అరే వీళ్ళందరూ మమ్మల్ని తిట్టారు, చివరికి పెద్ద మనిషి రవి గారు కూడా రక్తం పలుచబడిపోయింది అన్నాడు ఆయన. వినండి వినండి, ఋషి గారు పెద్ద మనిషి, మొదటి నుంచి ప్రత్యేక హోదా కోరుతున్నటువంటి చలసాని శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే కాదు, ఇంకా కావాలి. రైల్వే జోన్ కావాలి, రెవెన్యూ లోటు కావాలి, పోలవరం కావాలి, కడప స్టీల్ ప్లాంట్, దుగ్గరాజు, బుద్ధులగడ్, వెనుకబడిన జిల్లాల ఇండస్ట్రీ అన్ని కావాలన్నారు. అదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం. అంతకన్నా ముందు దాస్ గారు ఒకసారి మాట్లాడతారు. అన్ని కావాలి, ప్రత్యేక హోదా కావాలి, అంశాలన్నీ కావాలని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. మీరు అవి వద్దంటారా? మీరు చెప్పండి, అవి వద్దంటారా? ప్రత్యేక హోదా ఒక్కటే ఇస్తే చాలా. ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి ఈస్టర్న్ రాష్ట్రాలు బాగుపడి మీకు తెలవదా? రాజకీయం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదండి. అందరం కలిసి మన రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేద్దాం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు దేనికో భయపడుతున్నాడు. లేకపోతే రామకృష్ణ గారు అన్నారు, వెంకయ్య నాయుడు గారు అంట ద్రోహిగా మిగిలిపోతారంట. ఇంకో పెద్ద మనిషి అంటాడు, చప్పట్లు కొట్టాడు సుజనా చౌదరి గారు అంటాడు. ఏంటండి వాటెత్తిస్తండి? మా మీద కేసులు ఉన్నాయా? మేము జైల్లో ఉన్నావా? మేము 1,00,000 కోట్లు దోచేసావా? 1,00,000 కోట్లు దోచేసి సిబిఐలో 43,000 కోట్లు తిన్నారని 11 ఛార్జ్ షీట్లున్నా మీరు భయపడాలా? మేం భయపడతామా? రండి, అందరం కోసం, అందరం కలిసి తెలుగు ప్రజల సంక్షేమం కోసం చేద్దాం. మీ స్థాయిలో మీరు కృషి చేయండి. ఇవాళ చలసాని శ్రీనివాసరావు చేస్తున్నటువంటి కృషిని మేము అభినందనలు తెలియజేస్తాం. కానీ తల్లిని హత్య చేసినటువంటి హంతకులతో పనిచేయాలంటే మా వల్ల కాదు. ఈ ప్రజలు తిరస్కరించి డిపాజిట్లు పోగొట్టినటువంటి వాళ్ళతో కలిసి పనిచేయాలంటే మా వల్ల కాదు. వీళ్ళు ఉన్నారు ఇటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి వాళ్ళు, లేకపోతే రామకృష్ణ గారు లాంటి వాళ్ళతోనో, రవి గారు లాంటి వాళ్ళతోనో కలిసి పనిచేస్తాం.
అయిపోయింది. కాదు 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 దాస్ ఓకే. గారు అయిపోయినాక రైట్. మాట్లాడండి. కాదు వారు ఇందాక నుంచి నిల్చున్నారు విష్ణు గారు వారు ఇందాక నిల్చున్నారు రైట్. కాదు కాదు వారు Thank you very much, నిల్చున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. దాస్ గారు పాపం చాలా పబ్లిక్ ఇవ్వండి, పబ్లిక్ ఇవ్వండి సార్. నిల్చున్నారు. ఒకసారి విష్ణు గారు భాస్కర్ గారు, ఓకే సార్. let the Please, public please. respond. విష్ణు ఒక్క మొక్క చెప్పండి, ఒక్క మొక్క తర్వాత నువ్వు మాట్లాడుతున్నావు. ఒక్క మొక్కనా చాలు, చాలు. నువ్వు అదే ఒక్కటే. భాస్కర్ గారు నేను చెప్పేది మన తెలుగు జాతికి చంద్రబాబు నాయుడు గారు కానీ వెంకయ్య నాయుడు గారు కానీ లివింగ్ లెజెండ్స్. వాళ్ళు అన్ని పదవులు అనుభవించేశారు. రైట్, రైట్. అరే మీ నాయకుల్లాగా కూర్చోవాలి, జైల్లో లేరాయా? కూర్చోవాలి, కూర్చోవాలి, ఎవరు కూర్చోవాలి. సృష్టించి అంటావు? Please, please, కూర్చోవాలి. వాళ్ళకి ఏ కోరికలు లేవు. ఈ కూర్చోవాలి, ప్రజలకు కూర్చోవాలి. ఏమన్నా మేలు చేద్దామని రైట్. ఉన్నారు. దాస్ గారు, నువ్వు దాస్ గారు. చంద్రబాబు నాయుడిని దాస్ గారు. వెంకయ్య నాయుడిని ఏమన్నా అన్నావంటే మన తెలుగు జాతిని రాజేంద్ర మనల్ని ప్రసాద్ గారు, మనం this is not కించపరుచుకున్నట్టే. right. రాజేంద్ర ప్రసాద్ గారు. జైలుకి వెళ్ళినాడు జైలు పక్షులు వీళ్ళు మాట్లాడతారు. చచ్చి ఏళ్ళతో కూర్చుని మేం మాట్లాడటం, రాజేంద్ర ప్రసాద్ గారు. మేం చర్చించటం సభా- మాకు సిగ్గుచేటు. రాజేంద్ర ప్రసాద్ గారు. మాకు సిగ్గుచేటు. చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళతో ప్యానెల్లో కలిసి- చాలా మంది ఉన్నారు. అసలు ఇటువంటి వాళ్ళతో మేము మాట్లాడాలి. ప్యానెల్లో చాలా మంది ఉన్నారు. ప్యానెల్లో చాలా మంది ఉన్నారు. మీరు జైలు పోయినటువంటి లెజెండ్లా? మీరు ఇప్పటిదాకా మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు, కరెక్ట్ గా కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు కరెక్ట్ అనుకుంటున్నారా? రాజేంద్ర ప్రసాద్ గారు కరెక్ట్ అనుకుంటున్నారా? రాజేంద్ర ప్రసాద్ గారు మీరు మాట్లాడి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎనీవే మాట్లాడి పారిపోతున్నాడు. దాస్ గారు, పారిపోతున్నాడు. పిలువండి. దాస్ గారు డిబేట్ లో కూర్చోకుండా పారిపోతాడండి.